ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకోండి. తెల్ల బట్టల వెనకాల మీ ఆరోగ్యం వెనకాల భాగ్యలక్ష్మి గారి కృషి చాలా ఉంది. మల్లారెడ్డి అంటే అక్కడి ఒక నవ్వు నవ్వి అవును అనేవాళ్ళు. నిజంగా మల్లారెడ్డి గారు అందించిన జ్ఞానం వెనలేనిది, అందరికీ ఉపయోగపడేది. మల్లారెడ్డి గారిని స్మరించుకుంటూ ఖచ్చితంగా మల్లారెడ్డి గారి ఆశయాలను నెరవేర్చడంలో జీవితాంతం కట్టుబడి ఉంటామని తెలియజేస్తూ, సాంబరాజు గారు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వచ్చారు. ప్రజానాట్య మండలి మల్లారెడ్డి గారితో చాలా అనుబంధం. అక్కడ కళా ఉద్యమంలో పనిచేశారు. సాంబరాజు గారు ఇప్పుడు మల్లారెడ్డి గారిని ఉద్దేశించి ఒక పాట పాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. విప్లవాల సారం, విప్లవాల సారం బోధించిన శిఖరం, బతికినంత కాలం నువ్వు నడిపినావు సమరం. విప్లవాల సారం బోధించిన శిఖరం, బతికినంత కాలం నువ్వు నడిపినావు సమరం. విప్లవాల సారం బోధించిన శిఖరం, బతికినంత కాలం నువ్వు నడిపినావు సమరం. బతికినంత కాలం నువ్వు నడిపినావు సమరం. జోహారు జోహారందుకో సారం పెళ్లి మల్లారెడ్డి, జోహారందుకో జోహారు జోహారందుకో సారం పెళ్లి మల్లారెడ్డి, జోహారందుకో సారం పెళ్లి మల్లారెడ్డి, జోహారందుకో. త్యాగాల తరం మీది, ధిక్కార స్వరం నీది, త్యాగాల స్వరం నీది, ధిక్కార స్వరం నీది. భోగాలు మరచినారు, ఉద్యమాలు అలచినారు, భోగాలు మరచినారు, ఉద్యమాలు వలచినారు. తెలుగు నేల నలు చెరుగుల ఉద్యమాల వన్నెలత్తి, తెలుగు నేల నలు చెరుగుల ఉద్యమాల వన్నెలత్తి, తెలుగు నేల నలు చెరుగుల ఉద్యమాల వన్నెలత్తి, తెలుగు నేల నలు చెరుగుల ఉద్యమాల వన్నెలత్తి. నరసంపేట గడ్డ మీద పోరాటాల నడక తిప్పి జోహాలందుకో సారం పెళ్లి మల్లారెడ్డి, జోహాలందుకో సారం పెళ్లి మల్లారెడ్డి, జోహాలందుకో. పోరాటాల సారమంత మార్చితంలో బోధించి, పోరాటాల సారమంత మార్చితంలో బోధించి, పోరాటాల సారమంత మార్చితంలో బోధించి, పోరాటాల సారమంత మార్చితంలో బోధించి. నిత్య జీవితంలో ప్రజల కష్టాలను రంగరించి, నిత్య జీవితంలో ప్రజల కష్టాలను రంగరించి. జీవితమంటే నిత్య పోరాటం అని చెప్పి, జీవితమంటే నిత్య పోరాటం అని చెప్పి, జీవితమంటే నిత్య పోరాటం అని చెప్పి, జీవితమంటే నిత్య పోరాటం అని చెప్పి. నిలిచినావు అధివాదం పితవాదాన్ని ఎదిరించి, జోహారు జోహారందుకో సారం పెళ్లి మల్లారెడ్డి, జోహారందుకో సారం పెళ్లి మల్లారెడ్డి, జోహారందుకో. మార్చిస్తూ పార్టీని కుటుంబం అన్నావు, మార్చిస్తూ పార్టీని కుటుంబం అన్నావు, మార్చిస్తూ పార్టీని కుటుంబం అన్నావు, మార్చిస్తూ పార్టీని కుటుంబం అన్నావు. కమ్యూనిస్టులందరూ నీ కంటి పాపలన్నావు, కమ్యూనిస్టులందరూ నీ కంటి పాపలన్నావు, కమ్యూనిస్టులందరూ నీ కంటి పాపలన్నావు, కమ్యూనిస్టులందరూ నీ కంటి పాపలన్నావు. అన్న బిడ్డలకు మిన్నగా మమ్ములను ప్రేమించి, అన్న బిడ్డలకు మిన్నగా మమ్ములను ప్రేమించి, అన్న బిడ్డలకు మిన్నగా మమ్ములను ప్రేమించి, అన్న
ప్రేమించి జోహారందుకో సారంపల్లి మల్లారెడ్డి జోహారందుకో సారంపల్లి మల్లారెడ్డి జోహారందుకో ఆశయాల పోరులో అమరులైన వీరులు ఆశయాల పోరులో అమరులైన వీరులు ఆశయాల పోరులో అమరులైన వీరులు ఆశయాల పోరులో అమరులైన వీరులు కేసిరెడ్డి చంద్రారెడ్డి మందెన నారాయణ రెడ్డి 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 నడిచిన దారిలో కొనసాగే వీరులు నడిచిన దారిలో కొనసాగే వీరులు నడిచిన దారిలో కొనసాగుతున్న వీరులు నడిచిన దారిలో కొనసాగుతున్న వీరులు పోరాటాల కొలిమిలో రాటుదేలుతున్నారు సారంపల్లి మల్లారెడ్డి జోహారందుకో సారంపల్లి మల్లారెడ్డి జోహారందుకో సమాజ ఆశయంతో కడవరకు నడుస్తాం సమాజ ఆశయంతో కడవరకు నడుస్తాం సమాజ ఆశయంతో కడవరకు నడుస్తాం సమాజ ఆశయంతో కడవరకు నడుస్తాం శపథం చేస్తున్నాం అందుకో లాసలా శపథం చేస్తున్నాం అందుకో లాసలా శపథం చేస్తున్నాం త్యాగాల వీరులా రైతు పోరాట బాంధవులా రైతు పోరాట బాంధవులా జోహార్ కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారికి జోహార్ జోహార్ ఆది స్వామి మల్లారెడ్డి గారి ఆశయాలను మల్లారెడ్డి గారు ఇప్పుడే సాంబరాజు గారు ప్రజానాట్య మండలి బృందం పాట పాడింది. తన వరకే పరిమితం కాకుండా భాగ్యలక్ష్మి గారు మహిళా సంఘ నాయకురాలుగా పనిచేశారు. సారంపల్లి గారి పెద్ద కుమారుడు వాసుదేవరెడ్డి గారు వరంగల్ జిల్లా పార్టీ కార్యదర్శిగా పార్టీ బాధ్యతల్లో కార్యదర్శిగా పనిచేశారు. ఇప్పటికీ పార్టీ బాధ్యతల్లో పనిచేస్తున్నారు. చిన్న కుమారుడు మధుసూదన్ రెడ్డి ఐలు రాష్ట్ర నాయకులుగా ఉన్నారు. కూతురు సునీత కూడా మన పార్టీతో అనుబంధం కలిగి ఉంది. మనవడు మనవరాళ్ళు అందరూ ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తున్నారు. అందరికీ పార్టీతో అనుబంధం ఆ రకంగా కలిగి ఉంది. తాను పనిచేయడము తన కుటుంబాన్ని మొత్తంగా తాను నమ్మిన ఆశయం దేనికోసమైతే పనిచేస్తున్నారో దానిలోకి మలిచిన ఘనత మల్లారెడ్డి గారిది. ఈ సందర్భంగా మల్లారెడ్డి గారికి మరొకసారి నివాళులు అర్పిస్తూ ఇప్పుడు వేములపల్లి వెంకటరామయ్య గారు అఖిల భారత రైతు సంఘం జాతీయ అధ్యక్షులు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ స్నేహితులారా, ప్రజల కోసం రైతాంగం కోసం జీవితాంతం కమ్యూనిస్టు విలువలతో కృషి చేసినటువంటి కమ్యూనిస్టులకి రైతు సంఘంలో పనిచేసినటువంటి రైతు ఉద్యమ నాయకులందరికీ కూడా ఆదర్శమూర్తి స్ఫూర్తి ప్రదాతగా ఉన్నటువంటి కామ్రేడ్ అమరుడు సారంపల్లి మల్లారెడ్డి గారికి అఖిల భారత రైతు సమితి తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి సానుభూతి సంతాపాన్ని, పార్టీకి కాంగ్రెస్ అందరికీ కూడా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేసింది. కామ్రేడ్ మల్లారెడ్డి గారికి ఒక అనుబంధం చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూమి పోరాటం దగ్గర నుంచి ఎస్కేఎం పోరాటం దాకా కలిసి పోరాటం చేశాం. ఆ విధంగా అందరితో అనుబంధంగా తెలిసిపోయేటువంటి వ్యక్తి, అందరినీ కట్టుకుపోయేటువంటి వ్యక్తి మల్లారెడ్డి గారు. ఆయన దేని లోటు ఈనాడు
రైతాంగ ఉద్యమాలకే కాదు, దేశంలో ప్రజాస్వామ్య ఉద్యమాలకి తీరని లోటు. అటువంటి లోటుని కోసం నేను అనుకుంటున్నాను మా తరంలో ఎవరిని కూడా భర్తీ చేయలేము. అటువంటి నాయకుడికి ఆశయాలను ముందుకు తీసుకుపోవటం కోసం మనందరం కూడా కృషి చేస్తామని మేమందరం ప్రతిజ్ఞ చేస్తూ చదువుకుంటున్నాం. మరోసారి వారి జోహార్లు. వెంకటరామయ్య గారికి ధన్యవాదాలు. ఇప్పుడు న్యూ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాదే దివాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. దివాకర్ గారు. జోహార్ కామ్రేడ్ మల్లారెడ్డి గారు, జోహార్ కామ్రేడ్ మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి గారికి జోహార్లు. మల్లారెడ్డి గారి పరిచయం ఉమ్మడి రాష్ట్రంలోనే పరిచయం. రైతు ఉద్యమాల్లో ఒక ఐక్యవేదిక ఏర్పరిచి ఐక్య ఉద్యమాలు అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగింది. ముందుగా రైతు ఆత్మహత్యలు భారీగా జరుగుతున్న సందర్భంలో 97లో ఐక్య ఉద్యమం ప్రారంభించి దీనికి విత్తనాలపైన రైతులకు అధికారం ఉండాలని, వ్యవసాయంలోకి సామ్రాజ్యవాద విత్తనాలు రావద్దని బీటీ సీడ్ వరకు కూడా ఆందోళన చేసి రాష్ట్రపతి వరకు వెళ్ళి పార్లమెంట్ ముందు కూడా ధర్నాలు చేసి వీటన్నిటిలోనూ తను ఐక్యంగా అన్ని సంఘాలనే ఐక్యం చేయడంలో చాలా మెలకువగా వ్యవహరించారు. రైతు సంఘాల తరఫున ఒక ఆత్మహత్యల నిరోధానికి ఒక నివేదికగా కూడా తయారు చేయడం జరిగింది. ఆనాడు కేఆర్ చౌదరి గారు, అరివండ ప్రసాద్ గారు, టిఎల్ చౌదరి గారు మీరందరితో కలిసి ఒక సర్వేగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో చేయడం జరిగింది. అదే సమస్యలు ఈనాటికి కొనసాగుతున్నాయి. అలాంటి ఉద్యమాలు ఇంకా ఎక్కువగా రావాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యమాల్లో తన పాత్ర చాలా కీలకమైంది. అనేక సంవత్సరాలుగా ఉన్న అనుబంధంతో ఇటీవలనే తనని రైతు నియామక కేంద్రంలో కలవడం జరిగింది. ఆనాడు ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ వార్త వినటం అనేది విచారకరంగా ఉంది. వారి సహచరులకి, కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ మల్లారెడ్డి గారికి జోహార్లు అర్పిస్తూ ఐక్య ఉద్యమాలు బలోపేతం కావాలని, రైతు ఉద్యమాలు బలోపేతం కావాలని, ఐక్య ఉద్యమాలు కావాలని, ఈ ప్రభుత్వం యొక్క పాలనను వ్యతిరేకించగలుగుతామనేది ఆశిస్తూ ఈ సందర్భంగా మల్లారెడ్డి గారికి జోహార్లు అర్పిస్తున్నారు. దివాకర్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు చలపతిరావు గారు సిపిఎంఎల్ సీనియర్ నాయకులు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అట్లాగే రైతు సంఘం నాయకులు గోదన్ రెడ్డి గారు, సిపిఐ సీనియర్ నాయకులు చాడ వెంకటరెడ్డి గారు కూడా వచ్చేస్తున్నారు. ఇప్పుడు చలపతిరావు గారు మాట్లాడతారు. మల్లారెడ్డి గారికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున జోహార్లు. మల్లారెడ్డి గారుతో నాకు పరిచయం 4 దశాబ్దాలుగా ఉంది. మల్లారెడ్డి గారి జీవితం అనేటువంటిది ఒక నిబద్ధత కలిగిన రాజకీయ జీవితం. రైతు ఉద్యమాల్లో ఆయన ప్రధానంగా పనిచేశారు. మేము కూడా రైతు ఉద్యమాల్లో పనిచేస్తూ వాళ్ళని సీనియర్స్గా గుర్తించినటువంటి వాళ్ళమే. అనేక ఐక్య కార్యాచరణలో పాల్గొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వారితో 2023లో దేశంలో 3వసారి మోడీ ప్రభుత్వం రాజకీయ అధికారానికి వస్తుంది, రాకుండా ఉండాలి అనేటువంటి ఒక తపనతో ఫ్యాసిస్ట్ వ్యతిరేక ఒక ఐక్య కార్యాచరణ దేశవ్యాప్తంగా రావాలి, మన రాష్ట్రంలో కూడా రావాలి అని అనేక సమావేశాలలో వాటితో కలిసినటువంటి ఒక అనుభవం ఉన్నది. ఆ దేశవ్యాప్తంగా ఒక రాజకీయ పరిస్థితి మీద కూడా వారికి స్పష్టమైనటువంటి అంచనాలు ఉన్నవి. ఆ అంచనాలను పరిగణలోకి తీసుకుంటూ వారి యొక్క సీనియారిటీ, వారి అనుభవం, వారి ముందు మేము విద్యార్థులుగానే రాష్ట్రంలో రైతాంగ ఉద్యమంలో విద్యార్థులుగానే వారి యొక్క రాసినటువంటి పుస్తకాలు, గ్రంథాలను కూడా చదివి ఇందులో ఉన్న స్టాటిస్టిక్స్ అనేటువంటివి కూడా స్వీకరించినటువంటి వాళ్ళుగా వారికి మేము ఒక విద్యార్థులుగా వారి
భావాలను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళుగా వారికి మరొకసారి జోహార్లు అర్పిస్తూ పార్టీ తరఫున కూడా మరొకసారి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చలపతిరావు గారికి ధన్యవాదాలు. అశోక్ గారు ఎన్సిపిఐ జాతీయ నాయకులు వచ్చేసిందా? ఓకే. ఇప్పుడు సిపిఐ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి గారిని వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మహిళా రైతు సంఘంతో అనుబంధం, మల్లారెడ్డి గారితో అనుబంధం వచ్చిన్నారు. తను కూడా మల్లారెడ్డి గారికి నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పుడు చాడ వెంకటరెడ్డి గారిని వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సారథి గారు, సారపల్లి మల్లారెడ్డి గారు రైతు కుటుంబంలో పోలీస్ కుటుంబంలో ఆ వృత్తిలో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆయన అనేక ఆటుపోట్లు జరుగుతున్నారు. చిన్నప్పటి నుంచి ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఉమ్మడి సాయుధ పోరాటంలో ఆకర్షితై ఎర్రజెండా నీడన అందులో సిపిఎంలో చేరి అప్పటి నుంచి ఇప్పటిదాకా అకుంఠి దీక్షతో ఆయన మొత్తం పార్టీలోను రైతు సంఘంలో ప్రధానంగా నేను చూసింది ఏంటంటే రైతులు ఎలా ఆత్మహత్య పాలవుతున్నారు, ఎందుకు ఆత్మహత్య పాలవుతున్నారు, దీనికి ఎవరు కారకులు. అంతేకాకుండా తెలంగాణ ఏమో ఎత్తు మీద ఉన్నది, గోదావరి కృష్ణా జిల్లా వంపులో ఉంది. ఆ గోదావరి జలాలు తెలంగాణకు వస్తే తప్ప మరి తెలంగాణ సస్యంలో కాదు, కరువు మోదు శాస్త్రంగా అనేటువంటి దానిలో ఆయన కృతజ్ఞతతో పనిచేశారు. మేము అనేక మరి ఆల్ పార్టీస్ మీటింగ్లో కానీ రైతు సంఘాల మీటింగ్లో కానీ తర్వాత ఆయన నుంచి అనేక సలహా సూచనలు ఉండేది. ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఈ ప్రాజెక్టుల విషయంలోనూ రైతు ఆత్మహత్యల విషయంలోనూ రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు, అసలు గిట్టుబాటు లేక మద్దతు లేక అనేక అంశాల మీద కూడా ఆయన లోతుగా అనేక వ్యాసాలు రాశాడు, విశ్లేషణ చేశాడు, సలహాలు ఇచ్చాడు, సూచనలు చేశాడు. అందువల్ల ఆయన ఒక రైతు మరి పేద రైతుల పక్షపాతం నిలబడి జీవితాంతం ఆయన పోటీ చేశాడు. జిల్లా రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో రైతు నాయకుడిగా ఇంత ఎదిగినా ఒదిగున్నాడు. నీతికి నిజాయితీకి మారుపేరు ఉన్నాడు. కుటుంబం అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఐడియాలజీతో ఆలోచనగా కొనసాగడానికి గర్వకారణంగా భావిస్తూ ఆయన మరి మన నుంచి దూరమైన భౌతికంగా దూరమైన ఆయన ఆశయాలు సజీవంగా ఉంటాయి. ఆయన అమరుడు నిత్యం ప్రజల మధ్య ఉంటాడని చెప్పి ఆశిస్తానికి జవాన్ అర్పిస్తూ సిపిఐ పార్టీ జవాన్ అర్పిస్తానికి అవకాశం ఇచ్చి అభినందనలు చదివిస్తున్నాను. వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. వేణుగోపాల్ గారు. జోహార్ కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారు. కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారి గురించి మా వరంగల్ జిల్లా కాబట్టి, మా నర్సంపేట కాబట్టి చిన్నప్పటి నుంచి వింటున్నాను. కానీ ఆయనతో అనుబంధం, ఆయన ఆప్యాయతను పొందడం గత 30 సంవత్సరాలుగా జరుగుతుంది. 95-96లో ఎకనామిక్ టైమ్స్ విలేకరిగా రాష్ట్రంలో అప్పటికే ప్రారంభమైన రైతు ఆత్మహత్యలు, ప్రపంచ బ్యాంకు నిర్దేశిత విధానాలు, చంద్రబాబు నాయుడు పాలనలో జరుగుతున్న అక్రమాలు, నీటిపారుదల సౌకర్యాలు, ఇటువంటి విషయాల మీద ఎకనామిక్ టైమ్స్లో వార్తలు రాయడానికి ఒక వనరుగా ఆయన ఒక విజ్ఞాన సర్వస్వం. నిజానికి ఆయన ఆన్ ఫింగర్ టిప్స్ అంటారు. అనేక గణాంకాలు నీటిపారుదల గురించి, రైతుల ఆత్మహత్యల గురించి, వ్యవసాయ సంక్షోభం గురించి అలవోకగా చెప్తూ ఉండేవారు. అట్లా ఆయన దగ్గర అవి సేకరించడానికి మొదటిసారి ఆయనను కలుసుకున్నాను. అప్పటి నుంచి ఈ 30 సంవత్సరాలలో అనేక సార్లు కలిశాను. ఆయన నిజానికి తెలుగు సీమలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ రైతు సమస్యల విషయంలో, వ్యవసాయ సంక్షోభం విషయంలో ఆయన అపారమైన జ్ఞాన నిధి. అంత జ్ఞాన నిధి మళ్ళీ మనకు దొరుకుతుందో ఆశ్చర్యమే. జయతి ఘోష్ నివేదికకు మూల స్తంభం ఆయన.
అట్లాగే ఇటీవలి కాలం వరకు ఒక 6-7 నెలల కింద సుందర విజ్ఞాన కేంద్రంలో కలిసి ఒక వేదిక పంచుకున్నాము. అనేక సార్లు ఆయనతో పాటు కలిసి వేదికల మీద మాట్లాడాను. కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారు మీ అందరికీ తెలుసు, ఆయన ఎవరు కలిసినా చాలా ఆప్యాయతతో, ఆయన చాలా నిరాడంబరంగా ఉండేవారు, ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా ఉండేవారు. ఆ ఆప్యాయతను అనుభవించాను. ఇవాళ సారంపల్లి మల్లారెడ్డి గారు లేని లోటు బహుశా ఎవరము తీర్చలేము, కానీ ఆయన నుంచి నేర్చుకోదగినవి ఉన్నాయి. ఎట్లా ప్రజల పట్ల ప్రేమతో ప్రజా జీవితం గురించి సకల విషయాలు అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, చెప్పగలగాలి, రాయగలగాలి. ఆయన మాకు వీక్షణంకి చాలా వ్యాసాలు రాశారు. 50 years ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని నేను సంపాదకత్వం వహించిన ఒక వాల్యూమ్లో ఆయన ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల గురించి రాశారు. ఆయనతో అనుబంధం 1-2 మాటల్లో చెప్పగలిగింది కాదు. ఆయనకు హృదయపూర్వకంగా నివాళి అర్పిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సభ్యులందరికీ సంతాపం ప్రకటిస్తున్నాను. వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బి శ్రీనివాసరావు గారు, అట్లాగే సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతాంగ సమస్యల మీద రైతు సంఘంలో మల్లారెడ్డి గారితో కలిసి పనిచేసిన శ్రీనివాసరావు గారు మన ముందు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారి మృతికి సిపిఐఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని ప్రకటిస్తున్నాను. నిన్న ఆయన మృతి వార్త విన్న వెంటనే చాలా బాధ వేసింది. ఎందుకంటే ఈ మధ్య వరకు కూడా చాలా చురుగ్గా, బాగా మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉన్నటువంటి వ్యక్తి ఇంత హఠాత్తుగా ఎలా చనిపోయారనేటువంటి ఆశ్చర్యం వేసింది. అయితే అంతకుముందే 4 రోజుల ముందు నుంచి కూడా ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి నిన్న మా నుంచి దూరం అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరూ అనేక మంది చెప్పారు, వ్యవసాయ రంగంలో సమస్యల్ని అధ్యయనం చేయడంలో కానీ, రైతాంగ సమస్యలు తీసుకొని పనిచేయడంలో కానీ చాలా అద్వితీయమైనటువంటి కృషి ఆయన చేశారు. నేను ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆయన అధ్యక్షులుగా పనిచేశారు. వరంగల్లో అంతకుముందు వరంగల్లో ఉన్నారు. వరంగల్లో నేను యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో అక్కడ ఒక పెద్ద ఎత్తున యువజనోత్సవాలు నిర్వహించారు. దాని నిర్వహణలో జయప్రదం చేయటంలో ఆయన ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు. ఆ టైంలో ఆయనతో కూడా కలిసి దాదాపు 2-3 నెలలు వరంగల్ జిల్లాలో కలిసిమెలిసి పనిచేసాం. తర్వాత నేను ఇక్కడికి మన హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ మన రైతాంగ ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవడానికి ఒక బలమైనటువంటి కేంద్రంగా ఉన్న వరంగల్ నుంచి నాయకత్వం ఉంటే బాగుంటున్న ఉద్దేశంతో ఆయన కూడా రమ్మని ఇక్కడికి రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన అంగీకరించి కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చి దీర్ఘకాలం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎలాంటి ఊగిస్లాట్ లేకుండా దృఢ చిత్తంతో, పట్టుదలతోటి రైతాంగ ఉద్యమాలని నిర్మిస్తూ ఇక్కడే తెలంగాణలో కాదు, ఈరోజు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో కావచ్చు, గుంటూరు, కృష్ణా, గోదావరి ఏ జిల్లాకు పోయినా సరే రైతాంగ ఉద్యమం అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు మల్లారెడ్డిని స్మరించుకోవడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేది ఈరోజు రైతు ఉద్యమాల్లో పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆయన అంత సుపరిచితుడుగా ఉన్నాడు. అలాగే రైతాంగ ఒక సమస్యలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. అవి నీటిపారుదల సమస్యలు, తెలంగాణ ఆంధ్ర మధ్య 2 ప్రాంత విభేదాలు తీసుకొచ్చి నీటి సమస్యల్ని ఒక సాధనంగా చేసుకున్న సందర్భంలో శాస్త్రీయమైనటువంటి ఆలోచనతోటి ఉమ్మడి రాష్ట్ర ప్రయోజనాలు, 2 రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు పెంచే విధంగా కాకుండా సామరస్యపూర్వకంగా ఈ సమస్యలు ఎలా పరిష్కరించాలనేటువంటి ఒక వైఖరి తీసుకొని ఆ రకంగా ఆయన తోడ్పడ్డాడు. ఆయన వ్యక్తిత్వం కూడా అందుకు తోడ్పడింది. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఇక్కడ తీవ్రమైన నిర్బంధం నర్సంపేట ఏరియాలో, అక్కడ తిమ్మంపేట గ్రామంలో కానీ బయట ఏరియాలో కానీ తీవ్రమైన నిర్బంధం మధ్య ప్రాణాలు తెగించి వాళ్ళ ఇంటి మీద కూడా దాడి చేసినప్పుడు దాన్ని కూడా తిప్పికొట్టి ఆ రకంగా ఎదుర్కొన్నటువంటి చరిత్ర ఉన్నది.
అలాగే వరంగల్ జిల్లా కేంద్రంలో వచ్చి అక్కడ పార్టీ జిల్లాలో పునర్నిర్మించడంలో కానీ, తర్వాత రాష్ట్రంలో సిపిఎం నాయకుడిగా, రాష్ట్ర నాయకుడిగా ఉమ్మడి రాష్ట్రంలోనూ, తర్వాత విడిపోయినటువంటి తెలంగాణలో కూడా ముఖ్యంగా ఉత్తర ఆంధ్రప్రదేశ్లో మన ఆదిలాబాద్, కరీంనగర్ ఈ జిల్లాల్లో పార్టీ నిర్మాణానికి బాగా తోడ్పడ్డారు. అలాగే కుటుంబం భాగ్యలక్ష్మి గారు కానీ, వాసుదేవ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి అందరూ కూడా వాళ్ళ అమ్మ అనిత, అజిత ఈ మధ్యనే ఆ పెద్ద అమ్మాయి చనిపోయారు. వారందరూ కూడా పార్టీ ఎడల అంకిత భావంతో వాళ్ళ కుటుంబం కూడా పార్టీకి అంకితమై పనిచేస్తున్నటువంటి చాలా ఆదర్శవంతమైనటువంటి జీవితం. అది అసాధారణమైనటువంటి జీవితం. ఆ రకంగా తన కుటుంబాన్ని, సమాజాన్ని మొత్తం అందరిని కూడా తీర్చిదిద్దడంలో ఆయన అంకిత భావం, ఆయన ఆదర్శ కృషి అన్నీ కూడా పనిచేసి వారికి వ్యక్తిగతంగా నేను కానీ, మా కుటుంబం తరఫున కానీ, పార్టీ రాష్ట్రం తరఫున మరొకసారి హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తూ జోహార్ కామ్రేడ్ మల్లారెడ్డి. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. ఇప్పుడు ఎర్రబల్లి దయాకర్. మల్లారెడ్డి గారి చనిపోయిందంటే చాలా బాధాకరం. నాకు ఎన్నో తెలిసిన కాంచి నేను ఆయన గురించే మాట్లాడుకుంటున్నా మనసులో. ఇక్కడ చాలామంది పెద్దలు వచ్చారు, కామ్రేడ్స్ చాలామంది వచ్చారు. మల్లారెడ్డి గురించి నాకు 45 ఏళ్ళ పరిచయం. మల్లారెడ్డి గారు అంటే మా వరంగల్ జిల్లాల ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. రాజకీయాలకు అతీతంగా ఆయన గౌరవిస్తారు. నాతో పాటు నేను 85లో డీసీస్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నా. అప్పుడు నాకు డైరెక్టర్గా, నాతో పాటు డైరెక్టర్గా పనిచేశాడు. అప్పుడు టీడీపీ, సిపిఐ, సిపిఎం, ఎంసిపిఐ అలయన్స్ ఉండే. అలా జిల్లా డైరెక్టర్గా ఆ సొసైటీని బాగు చేశాడు. ఊరు సర్పంచ్గా కూడా మంచి పేరు సంపాదించాడు. ఇలా వరంగల్ జిల్లా మెయిన్ మార్కెట్ ఇస్తున్నదంటే మల్లారెడ్డి గారి ఇచ్చిన స్ఫూర్తిని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ గ్రెయిన్ మార్కెట్ని ఎట్లా చేయాలి, రైతులను ఎట్లా కాపాడాలి, రైతులకు ఎట్లా మద్దతు తెలపాలి, ఆ మద్దతు కోసం పోరాటం చేసిన వ్యక్తి. ఎన్నడూ కూడా స్వార్థం ఆలోచించలే, తన కుటుంబం ఆలోచించలే. అటువంటి వ్యక్తిని నేను ఇలా నాకు ఎన్నో పనులు ఉన్నాయి, వాస్తవంగా చెప్పాలంటే ఎన్నో పెళ్ళిళ్ళు ఉన్నాయి. అయినా మల్లారెడ్డి గారిని ఆఖరి చూపైనా వచ్చి చూసిపోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎక్కువ చెప్పాలంటే మల్లారెడ్డి సేవలను మనం అందరం మర్చిపోవద్దు. అవసరమైతే నేను ఆ కుటుంబ సభ్యులను, పార్టీ వ్యక్తులను, పెద్దలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక వీడియో తయారు చేయండి. ఒక వీడియో చరిత్ర అది నలుమూలల పాకాలే. ఎందుకంటే ఒక ఉద్యమమే కాదు, స్వార్థం లేకుండా చేశాడు, ప్రజల కోసం పోరాటం చేశాడు. మా దగ్గరికి మీ అధికారం ఉన్నప్పుడు తెలుగుదేశం కమ్యూనిస్ట్ పార్టీలు అలయన్స్ అయినప్పుడు నీకేమైనా 10 కావాలి, ఎమ్మెల్యే ఇట్లా టికెట్ కావాలంటే నాకు వద్దు, మీరు మా వాళ్ళని గెలిపిస్తున్నారు అని కోరుకున్న వ్యక్తి మల్లారెడ్డి గారు అని. ఇది 40 ఏళ్ల కింద ముచ్చట చెప్తుందండి, 30 ఏళ్ల కింద ముచ్చట. అటువంటి వ్యక్తి మనం చాలామందిని చూస్తాం, చాలామందిని అభిమానిస్తాం. కానీ మల్లారెడ్డి చరిత్ర ఒక బుక్లెట్గా తయారు చేసైనా దానికి నేను ఎంత సహకారం కావాలన్నా సహకారం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొనడం నేను కొంత బాధ అయినా కూడా మీ అందరితో కలిసిమెలిసి ఉండటం కూడా చాలా సంతోషం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. దయాకర్ రావు గారికి మనందరి తరఫున చైర్మన్ గారు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కామ్రేడ్ మల్లారెడ్డి గారికి నివాళులు అర్పించడానికి అనేక మంది ప్రముఖులు వచ్చేస్తున్నారు, సంఘాల నాయకులు వచ్చేస్తున్నారు.
అందరూ తలా 2 నిమిషాలు తీసుకుందాం. అనంతరము భౌతిక కాయాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి కూడా ఇవ్వాల్సింది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రియాజ్ గారు మాట్లాడుతున్నారు. వరంగల్ జిల్లాలో చదివిన విద్యార్థిగా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో రాష్ట్ర కమిటీలో పనిచేసిన విద్యార్థిగా సారపల్లి మల్లారెడ్డి గారు మాకు నిత్యం ఒక ప్రేరణ. మేము యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు కూడా సారపల్లి మల్లారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సమాచారం తీసుకొని డిస్కషన్లో డిబేట్లలో ఉపయోగించే ప్రయత్నం చేశామని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నా ఇక్కడ సమాచారం కావాలనుకున్నప్పుడు మల్లారెడ్డి గారికి ఫోన్ చేయడము, వారిని కలవడము, వారి పుస్తకాలు చదవడము మా మీద అత్యున్నతమైన ప్రభావంతో కూడుకున్న అంశంగా మేము భావిస్తాము. ఆయన నిజంగా వరంగల్ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీలో అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ చాలా బలంగా ఉన్నప్పుడు దాదాపు ఒక అసెంబ్లీ స్థానం అనేక స్థానిక సంస్థల్లో కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉన్నప్పటి నుంచి వారిని నేను గుర్తెరుగుతాను. ఒకవైపు మావోయిస్ట్ పార్టీ, పీపుల్స్ వార్ పార్టీ వరంగల్ జిల్లాలో బలంగా ఉన్నప్పుడు, మరోవైపు సిపిఎం కూడా అదే రేంజ్లో చాలా బలంగా ఉన్నప్పుడు వారు ఒక బ్యాలెన్స్గా సైద్ధాంతిక అవగాహనని ఒక తరానికి పనిచేయడంలో, ఒక తరానికి పరిచయం చేయడంలో కీలకమైన బాధ్యత వహించారు. నాకు తెలిసి రేపు దోపిడీ విధానం కొనసాగిన రోజులు మల్లారెడ్డి గారి రచనలు ఏవైతే మీద స్ఫూర్తిగా ఉంటాయి. ప్రధానంగా తెలంగాణకు సంబంధించిన వనరులు, జల వనరుల మీద వారికి సంబంధించిన పరిశోధన అనేది చాలా గొప్పది. వారు ఎప్పటికి కూడా మనతో భౌతికంగా లేకున్నా కూడా వారు వారి ఆచరణ ఏదైతుందో మాకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అందుకోసం సారంపల్లి మల్లారెడ్డి గారికి సంబంధించిన ఏ పుస్తకాలన్నా కూడా తెలంగాణలో అన్ని గ్రంథాలయాల్లో పెట్టేందుకు మేము తప్పనిసరిగా కృషి చేస్తామని హామీ ఇస్తూ మరొకసారి వారికి హృదయపూర్వకంగా మేము నివాళులు అర్పిస్తూ ఉన్నాం. విత్తనం చనిపోతూ మొక్కను ఏ రకంగా వాగ్దానం చేస్తుందో, సూర్యాస్తమయం సూర్యోదయాన్ని ఎట్లయితే బాసరగా వాగ్దానం చేస్తుందో, మల్లారెడ్డి గారి మరణం కూడా రేపటి మార్పుకు సంకేతంగా ఉంటుందని భావిస్తూ సెలవు తీసుకుంటాం. జోహార్ సారంపల్లి మల్లారెడ్డి గారు. జోహార్ జోహార్. థ్యాంక్ యూ రియాజ్ గారు. ఇప్పుడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు గారు, కూనంనేని సాంబశివరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రాజారెడ్డి గారు రండి. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా దురదృష్టకరం. నిన్న ఉదయం 3 గంటలకు వారు చనిపోయారని చెప్పి మన మార్కెట్ ఆఫీస్ నుంచి కబురు రావడం జరిగింది. అలాగే చోళకంటి గారు కూడా ఫోన్ చేశారు. తర్వాత ఎందుకంటే సడన్గా వార్త విన్నట్లు టెన్షన్తోనే కొద్దిగా డిఫాల్ట్ అయ్యాము. ఎందుకంటే అంతకుముందు 10-15 రోజుల క్రితం లేకపోతే 1 month క్రితం ఆయనతో నేను మాట్లాడాను. సో అప్పుడే కొద్దిగా చివరి రోజుల్లో కొద్దిగా శారీరకంగా ఇబ్బంది, మొదటిసారిగా అలసటకు అవుతున్నట్టుగా అబ్జర్వ్ చేసి ఎవరి ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి వెళ్ళి చూపెట్టండి అని కూడా చెప్పారు. సరే ఎంత ఇబ్బంది ఉన్నా ఆయన టైమింగ్స్ ఇక్కడ ఆఫీస్లో ఉదయం సాయంత్రం ఖచ్చితంగా క్రమశిక్షణతో కూడిన కమ్యూనిస్ట్ లాగా టైంకి ఆయన ఇక్కడ ఉండేవారు. ఆయనకి నాకు చాలా అనుబంధం ఏర్పడింది గత 10 ఏళ్ల నుంచి కూడా. కారణం ఏంటంటే ఆయన అన్ని అంశాల్లో నిష్ణాతులు. ముఖ్యంగా ఆయనలో ఒక గొప్ప కమ్యూనిస్ట్ నేత, ఒక గొప్ప కమ్యూనిస్ట్ కార్యకర్త, అలాగే ఒక గురువు, అదేవిధంగా ఒక సిద్ధాంతకర్త, ఒక గొప్ప ఇంజనీర్, గొప్ప వ్యవసాయ శాస్త్రజ్ఞుడు, ఇలా గొప్ప ఆర్థికవేత్త, అన్నీ కలగలిపినటువంటి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వంతో ఒక సంపూర్ణ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలాగా, నాయకుడిలాగా ఆయన ఉన్న 90 ఏళ్ల కాలంలో, ఆ చిన్నప్పుడు ఒక 20 ఏళ్ళు కాక మిగిలిన 70 సంవత్సరాల కాలం కూడా ఆ విధంగా ఆదర్శప్రాయమైనటువంటి కమ్యూనిస్ట్గా ఆయన జీవితాన్ని గడిపారు. నిజంగా ఆయన దగ్గర నేను ప్రతి సందర్భంలో కూడా అసెంబ్లీ జరిగినప్పుడు నేను పర్సనల్గా ఆయన దగ్గరికి వచ్చేవాడు. ముఖ్యంగా ఇరిగేషన్ సంబంధించి చాలా నిష్ణాతులు. 5 నిమిషాల్లో గంటల తరబడి ప్రొఫెసర్లు చెప్తే అర్థం కాంది
ఆయన చదివింది 10th క్లాసే, కానీ ఆయనకున్న అవగాహన, తర్వాత ఆయనకున్నటువంటి సామాజిక నేపథ్యం, ఆయనకున్నటువంటి వర్గ దృక్పథంతో ఒక విశ్లేషణ అద్భుతంగా అర్థమయ్యే పద్ధతిలో చెప్పేవారు. ఆయనే నాకు అసెంబ్లీలో నేను ఎప్పుడు ఏది మాట్లాడినా కూడా ఆయన చెప్పిన దాని నేపథ్యంలోనే నేను మాట్లాడుతూ ఉండేవాడిని. అంతకుముందు కూడా చోళకంటి గారు మేము కూడా మొదటిసారి ఉన్నప్పుడు కూడా ఆయన సలహాలు అన్ని సంప్రదింపుతో వెళ్తూ ఉండేవాళ్ళు. సరే ఏదన్నా ఆయన ఒక విధంగా మంచి మారడమే, కొద్ది రోజులు ఇబ్బంది పడ్డారు. కానీ 90 ఏళ్ళైనా జ్ఞాపక శక్తి అద్భుతం. ఎక్కడ ఏ ఫైల్ ఉందో అంతా ఒక సెకండ్లో ఆ ఫైల్ని తీసి ఇచ్చేవాడు. మాకేదో కాగితం ఎత్తుకోవాలంటే గంట పట్టింది. కానీ ఆయనకున్న జ్ఞాపక శక్తి, ఆయనకున్నటువంటి ఆ నిర్మాణ దక్షత అది అర్థమవుతుంది. ఆ పద్ధతుల్లో ఎవరికి ఏది కావాలన్నా ఒక నిమిషంలో ఆ కాగితం నాకు తీసి ఇచ్చేసేవాడు. అంత గొప్ప మేధావి, గొప్ప దక్షత కలిగిన, అన్నింటికంటే నిబద్ధత కలిగినటువంటి ఆయన. ఎక్కువ ఓంకార్ గారి గురించి చెప్తూ ఉండేవాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఆయన సహచరుడిగా ఈయన పనిచేశామని. ఏదేమైనా అది కమ్యూనిస్టులకే కాదు, మొత్తం మన రాష్ట్రానికి, తెలుగు ప్రజలు మొత్తానికి కూడా, ముఖ్యంగా రైతాంగానికి కూడా ఆయన మరణం తీవ్రమైన నష్టంగా మేము భావిస్తూ అక్కడ సిపిఐగా మేము అందరం కూడా, నేను, మా తల్లా గారు, చాడా గారు, పద్మ గారు, అదేవిధంగా వెల్లిగడ్డి సత్య గారు, అలాగే వీటి నరసింహ గారు, ఇంకా రాజారెడ్డి గారు, ఇంకా మన దామోదర్ రెడ్డి గారు, అదే మన భువనగిరి జిల్లా అందరూ చాలామంది వచ్చాం. మేమందరూ సమిష్టిగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ అందరికీ హృదయపూర్వకంగా వస్తాం. జోహార్ మల్లారెడ్డి గారు. థ్యాంక్ యూ సంశూరావు గారు. సిపిఐ రాష్ట్ర నాయకత్వం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పశ్చ పద్మ గారు ఏఐకేఎస్ నుంచి మాట్లాడాల్సిందిగా కోరుతారు. రైతు సంఘం నుంచి ప్రభాకర్ గారు మాట్లాడతారు. దయచేసి టైం దృష్టిలో పెట్టుకోండి. ఎంసీపీఐయూ నుంచి, అట్లాగే ఎస్యూసీఏ నుంచి చాలా మంది. అధ్యక్ష, అఖిల భారత స్థాయిలో రైతు సంఘ ఉద్యమాలకు, ఉమ్మడి రాష్ట్ర రైతాంగ ఉద్యమాల పెద్ద దిక్కు, పెద్దన్న పాత్ర పోషించిన కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారికి అఖిల భారత ఐక్య రైతు సంఘం జోహార్ అర్పిస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు అనేక రౌండ్ టేబుల్ సమావేశాల్లో కానీ రైతాంగ సమస్యల పట్ల పరిష్కారం కోసం జరుగుతున్న వాటిలో మేము కలిసి పనిచేసాం మా సంఘంగా. చివరిగా కాంగ్రెస్ భవన్లో ఏదైతే అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం పైన వ్యవసాయ రంగానికి జరిగే నష్టం, దాన్ని ప్రతిఘటించాలనే అంశం పైన ఉద్యమాన్ని రూపొందించడానికి సమావేశంలో కలిసాం. చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. 88 సంవత్సరాల్లో సుమారుగా 7 దశాబ్దాలకు పైగా రైతాంగ విషయంలో పీడిత తాలూకా ప్రజల మార్పు కోసం, వారి బాధల కోసం పనిచేసిన కామ్రేడ్ మల్లారెడ్డి గారికి విప్లవం కల్పిస్తూ ఒక్క విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఉమ్మడి కమ్యూనిస్టులు, ఎర్రజెండా అభిమానులు, ఎర్రజెండా పార్టీలో పనిచేస్తున్న వాళ్ళం ఈ రోజు మల్లారెడ్డి గారి కుటుంబాన్ని ఆదర్శంగాను, స్ఫూర్తిగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉందని, అట్లాగే రైతాంగానికి ఈ రోజు పెద్ద దిక్కు లేకుండా పోయిందని ఒక బాధ మాత్రం కలుగుతూ ఉంది. ఐక్య ఉద్యమం అంటేనే మల్లారెడ్డి గారి జ్ఞాపకం వస్తూ ఉంది. అందుకని ప్రత్యేకంగా రైతు సంఘాలకు, రైతు కూలీ సంఘాలకు నా విజ్ఞప్తి ఏంటంటే, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులతో హస్తగతం చేయడానికి, సామ్రాజ్యవాదులకు హస్తగతం చేయడానికి ఈ రోజు మోడీ శాసనకారులు ప్రయత్నాలు తీవ్రం చేస్తా ఉన్నాయి, స్పీడ్ చేస్తా ఉన్నాయి. ఆ నేపథ్యంలో మల్లారెడ్డి గారి ఆలోచన ప్రకారంగా ఐక్య ఉద్యమాన్ని నిర్మిద్దామని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మన మల్లారెడ్డి గారికి విప్లవ జవాబు అర్పిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ కమ్రేడ్స్. ఇప్పుడు ఎంసీపీఐయూ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ గారిని వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఎంసీపీఐయూ నుంచి ఇంకా వచ్చిన నాయకత్వం కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అశోక్ గారు మాట్లాడండి. ఈరోజు అమరజీవి కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారు మొన్నటి వరకు చాలా చురుకుగా కార్యక్రమంలో పాల్గొనడం కాకుండా
అందరికీ గైడ్ చేస్తూ ఉండి అకస్మాత్తుగా ఈ యొక్క దురదృష్టకర వార్త వారి మరణ వార్త వినడం జరిగింది. వాస్తవంగా సారంపల్లి మల్లారెడ్డి గారు అంటే ఓంకార్ గారి కుటుంబానికి అత్యంత సన్నిహితుల కుటుంబం. మాకు వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను చిన్న ఉన్నప్పుడు కూడా అప్పటి కూడా మాకు మామగారిని పిలిచే, మాకు మామలు అంటే తెలియదు, కానీ మేము అంతా పెరిగింది కూడా ఒక కుటుంబంలో పెరిగాం. సారంపల్లి మల్లారెడ్డి మామ, వాళ్ళ అన్నయ్య రాజరెడ్డి మామ, వీళ్ళంతా వాళ్ళు ఎప్పుడు కలిసి ఇప్పుడు మామ అని మాట్లాడుతుంది తప్ప మాకు ఇది వేరే బంధుత్వం లేదు. వాసు, మధు అట్లా బాగా అర్థం అందరూ కూడా ఇప్పటికీ సరే రాజకీయంగా కొన్ని భిన్నాభిప్రాయాలు ఎటున్నా వ్యక్తిగతంగా కుటుంబం మాత్రం అత్యంత సన్నిహితుల కుటుంబం. ఏదేమైనా మల్లారెడ్డి గారి నుంచి నేర్చుకోవాల్సింది వారి యొక్క అధ్యయనం అనేది చాలా మాకు ఆదర్శంగా, మాకు కూడా ఒక గైడ్లా కనబడింది. ఎందుకంటే వారిని నేను చిన్నప్పుడు చూసిన దానికంటే తర్వాత వారు ఒక రైతు రంగం మీద ఎంత పట్టు సాధించారో వారి యొక్క గణాంకాలు కానీ వారి వ్యాసాలు కానీ ఉపన్యాసాలు విన్నప్పుడు వారి అధ్యయనం పట్ల చాలా ఆసక్తి వచ్చింది. అది ఈరోజు నేటి తరానికి కూడా చాలా ఆదర్శంగా ఉంటుంది, అది ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఏదేమైనా వారి యొక్క రైతాంగ ఉద్యమాలకు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఈరోజు వారు లేకపోవడంలో కొంత లోటుగా భావించిన దాన్ని అంతా కూడా గమనం తీసుకుని రేపు రానున్న రోజు లోపల మరింతగా వారి యొక్క స్ఫూర్తిని ముందు తీసుకోవాలని, అలాగే అనేక సందర్భాల్లో వారు కూడా కమ్యూనిస్ట్ ఐక్యత, సామాజిక న్యాయం కూడా పట్ల కూడా వారి యొక్క పాజిటివ్ దృక్పథం, వారి యొక్క ఆలోచన కూడా మాకు చాలా ప్రేరణ కలిగించింది. ఆ రకంగా వారు లేకపోయినా వారు మన ముందు ఇచ్చిన ఆశలను ముందు తీసుకోబోతామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారి మరణానికి ఎన్సీపీలు కేంద్రం తరఫున జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వ్యక్తిగతంగా ఓంకార్ గారి కుటుంబం నుంచి మరీ మేము ఒక ఆప్తుల్ని మా మామని కోరుకుని భావిస్తూ వారికి ఇప్పుడు జోహార్లు అర్పిస్తున్నాం. జోహార్ మల్లారెడ్డి గారు. ఎన్సీపీయు నాయకత్వానికి, అశోక్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏఐకే పొలిట్ బ్యూరో సభ్యులు, ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ్ కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు కామ్రేడ్ మల్లారెడ్డి పుట్టినరోజు కూడా మేము ఒక సంతాప సభ చేరుకొని ఇక్కడ మాట్లాడుతున్నాం. అఖిల భారత కిసాన్ సభ నుంచి నేను కామ్రేడ్ కృష్ణప్రసాద్ ఢిల్లీ నుంచి ఇక్కడ వచ్చాం. కామ్రేడ్ మల్లారెడ్డి గారు మన ఉద్యమానికి ఒక గురు. He has been a great leader of our movement, and I have had a long association with him. దాదాపు 30 సంవత్సరం నుంచి కామ్రేడ్ మల్లారెడ్డితో నా ఒక రిలేషన్. నేను అప్పుడు జేఎన్యూలో పిహెచ్డి చదువుతున్నప్పుడు పిహెచ్డి రీసెర్చ్ కోసం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి గురించి, ఆర్థిక సరళీకరణ విధానాలు, రైతుల పరిస్థితి గురించి ఒక పిహెచ్డి రీసెర్చ్ కోసం వచ్చినప్పుడు అతనితో కలిసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ జిల్లా, చిత్తూరు జిల్లా, పశ్చిమ గోదావరి, కరీంనగర్ 4 జిల్లాలో 4 గ్రామ పంచాయతీ తీసుకొని అక్కడ ఒక సర్వే చేసి ఆ సర్వే ఆ పిహెచ్డికి కూడా అతను అక్కడ జేఎన్యూలో ప్రొఫెసర్ ఉత్సా పట్నాయక్, ప్రొఫెసర్ కమల్ మిత్ర చిన్నాయ్ గైడ్ ఉంటే, సూపర్వైజర్ ఉంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కామ్రేడ్ మల్లారెడ్డి సూపర్వైజర్ గైడ్గా ఉన్నా. నేను అఖిల భారత కిసాన్ సభ కేంద్రానికి వచ్చినప్పుడు 2010లో గుంటూరులో జరిగిన అఖిల భారత మహాసభలో జాయింట్ సెక్రటరీగా ఎలెక్ట్ అయ్యాను. ఆ టైం నుంచి వ్యవసాయ రంగం గురించి, ఏదే పంటల గురించి ఏమే ఒక
సందేహం డౌట్ ఉంటే ఇమీడియట్గా మల్లారెడ్డి గారిని ఫోన్ చేస్తాను. వరి గురించి, వరి ఉత్పత్తి చెరువు ఎంత, ఇప్పుడు ఉన్న ధరం తక్కువ ఉంటా ఎక్కువ ఉంటా, మేమేం అడగాలి, కరెక్ట్ ఏం అడగాలి, ఏం డిమాండ్స్ ఉండాలి అని అడిగితే ఒక ఎన్సైక్లోపీడియా లాగా, అగ్రికల్చర్ గురించి ఒక ఎన్సైక్లోపీడియా లాగా వాకింగ్, మన స్టేట్మెంట్లో కూడా మేము పెట్టింది ఏమంటే ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా ఆన్ అగ్రికల్చర్. ఆ విధంగా ఇరిగేషన్ గురించి, రకరకాల పంటల గురించి ఒక వర్గ దృష్టికోణంతో ఇక్కడున్న వ్యవసాయ రంగం గురించి స్టడీ చేసిన వ్యక్తి కూడా. దాదాపు ఈ 30 సంవత్సరం అతని పోరాటాలు కూడా పెద్ద కార్పొరేట్ వ్యతిరేకి జరిగిన పోరాటం, మాన్సాంటో వ్యతిరేకించి జరిగిన ఒక పోరాటం, మోనోపోలీస్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కమిషన్లో వెళ్ళి అక్కడ మాన్సాంటో బీటీ కాటన్ విత్తనాలు ధరలు తగ్గించడానికి జరిగిన పోరాటం, మద్దతు ధరం కోసం జరిగిన పోరాటం, ఐక్య ఉద్యమానికి అతను చేసిన ఎఫర్ట్స్, సంయుక్త కిసాన్ మోర్చా పోరాటం, మన దేశంలో, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, దక్షిణ భారతంలో వెళ్ళి గ్రామానికి నగరానికి వెళ్ళి అక్కడున్న ప్రజల్ని ఎందుకు ఈ ఆర్థిక సరళీకరణ విధానాలు వ్యతిరేకించి పోరాటం చేయాలి, ఎందుకు ఇప్పుడు మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న, అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రకరకాల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు వ్యతిరేకించి ఎందుకు ఐక్య ఉద్యమం కావాలి అని ఎడ్యుకేట్ చేస్తానికి కూడా పెద్ద ఎఫర్ట్. చాలా రాశారు, చాలా బుక్స్ రాశారు, ఇరిగేషన్ గురించి, ఇక్కడ జరిగిన పోరాటాల గురించి బుక్స్ రాశారు. ఈరోజు మన దేశంలో రైతాంగం ఒక దారుణమైన సంక్షోభంలో ఉన్నారు. ఆ సంక్షోభం గురించి మంచి స్టడీ చేశారు. ఇప్పుడు మన ఈ ఒక సందర్భంలో అతని ఆశయాలను కొనసాగించాలి, ఈ పోరాటాలని, ఈ విధానాలు మార్చాలి, ప్రత్యామ్నాయ విధానాల కోసం మన పోరాటం తీసుకొని వెళ్ళాలి. అదే కామ్రేడ్ మల్లారెడ్డికి మన యాక్చువల్ ట్రిబ్యూట్ టు Mallareddy. Comrade Mallareddy is to take forward this struggle against the ruling class policies. Thank you. థ్యాంక్ యూ కామ్రేడ్ బీజీ కృష్ణన్. ఇప్పుడు వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ వెంకటరావు. కామ్రేడ్ మల్లారెడ్డి గారికి నా తరఫున, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం తరఫున విప్లవ జోహార్లు ఇస్తున్నాను. నేను త్రిపురలో ఉన్నాను. నిన్న నైటు 4 గంటలకి బాబురావు పెట్టిన వార్త చూశాను, నమ్మలేకపోయాను. ఎందుకంటే హాస్పిటల్కి చేరడానికి ముందు 21వ తారీఖున వెస్లీ గారు, సాగర్ గారు, అబ్బాస్, శోభను, మేమంతా కూడా మల్లారెడ్డి గారి ఇంటికి వెళ్ళాం. సరదాగా మాట్లాడుకున్నాం. తెల్లవారే హాస్పిటల్లో జాయిన్ కావాలని ఒత్తిడి చేశాం. జాయిన్ అవుతానని చెప్పారు. నాకు అలాంటి ఒక గొప్ప వ్యక్తి, నాకు 40 సంవత్సరాలుగా విద్యార్థి ఉద్యమం నుంచి మల్లారెడ్డి గారితో పరిచయం ఉంది. వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శిగా నేను, రైతు సంఘం కార్యదర్శిగా మల్లారెడ్డి గారు 15 సంవత్సరాల పాటు కలిసి పనిచేశాం. మల్లారెడ్డి గారు ఒక సమాచార గని. సమాచారం ఏ అంశంలో కావాలన్నా నిమిషాల్లో ఇవ్వగలిగినటువంటి వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి మరణించడం మనకందరికీ లోటు. ప్రత్యేకించి మాలాంటి వారికి సమాచారం అంటే మల్లారెడ్డి గారు గుర్తొచ్చేది. వారు లేకపోవటం లోటుగా భావిస్తూ, ప్రత్యేకించి మల్లారెడ్డి గారు మనకు కనిపిస్తున్నారు.
కానీ మల్లారెడ్డి గారు ఇలా పనిచేయటంలో కామ్రేడ్ భాగ్యమ్మ గారి పాత్ర కూడా చాలా తక్కువ కాదు. ఆయన తిరిగే మనిషే, కానీ తిప్పటంలో కానీ ఆరోగ్యాన్ని చూడటంలో కానీ అన్ని రకాలుగా కూడా భాగ్యమ్మ గారు నిర్వహించినటువంటి పాత్ర మరవలేనటువంటిది. భాగ్యమ్మ గారి లేని మల్లారెడ్డి గారు లేరు. పాపం ఆ తల్లి ఎలా తట్టుకుంటుందో మల్లారెడ్డి గారు లేనటువంటి లోటుని అని అనుకుంటూ మరోసారి మల్లారెడ్డి గారికి జోహార్లు అర్పిస్తూ, జోహార్ కామ్రేడ్ మల్లారెడ్డి గారు, సాధిస్తాం కామ్రేడ్ మల్లారెడ్డి గారు ఆశయాలను సాధిస్తాం. థ్యాంక్ యూ వెంకట్ గారు. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి గారు వచ్చేస్తున్నారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి గారు కూడా వచ్చేస్తున్నారు. వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. వేం కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారు వయస్సు పెద్దదైనా ఇంత తొందరలో నా నుంచి దూరం అవుతారని నేను భావించలేదు. ఎందుకంటే ఎప్పుడైనా చురుకుగా ఉండి తన పనులు తను చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉండేది. నేను అప్పుడప్పుడు అనేవాడిని, రైతు సంఘం రియాక్షన్ చేసినవయ్యా, నీకు డివైఎఫ్ఐలో పని చేస్తే బాగుంటుంది నువ్వు అని నేను అనేవాడిని. నేను కూడా చేస్తున్నాను. అట్లా ఉత్సాహపూరితంగా ఆయన పని ఉండేది. ఏదన్నా ఆయనతో కూడా నాకు సుదీర్ఘమైనటువంటి అనుబంధం ఉంది. రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, సెక్రటేరియట్ సభ్యుడిగా సుదీర్ఘకాలం ఆయనతో కలిసి పనిచేసేటువంటి అవకాశం వచ్చింది. అన్నిటికన్నా ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయంటే అందరూ ఆయన దగ్గర కూర్చునేవాళ్ళం. పార్టీ కానీ ప్రజా సంఘాలు కానీ ఏమైనా పోయిన సంవత్సరం బడ్జెట్ ఎంత ఇచ్చారు, ఎంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు ఎంత ఇచ్చారు, ఈ లెక్కలన్నీ మాకు ఇవ్వడం వల్ల మేము శాసనమండలిలో మాట్లాడడానికి చాలా ఈజీగా ఉండేది. సబ్జెక్ట్ ఆ విధంగా అతని ద్వారా మాకు అందేది. ఆ విధమైనటువంటి సమాచారం అందించేటువంటి ఓపిక, అధ్యయనం ఉన్నటువంటి గొప్ప నాయకుడు. అన్నిటికన్నా ముఖ్యంగా కమ్యూనిస్టు విలువలతో బతుకున్నటువంటి మల్లారెడ్డి గారు ఆయన గురించినటువంటి బాటలో మనం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆయన కుటుంబ సభ్యులు భాగ్యలక్ష్మి గారు వారికి తోడుగా ఉండి అన్ని విధాలుగా సహకరించారు. ఆ విషయాన్ని కూడా మనం గమనంలో ఉంచుకోవాలి. ఏదున్నా మల్లారెడ్డి గారు గురించిన బాటలో ఆయన గురించినటువంటి ఆదర్శవంతమైనటువంటి మార్గంలో మనం ప్రయాణించాలని సందర్భంగా శపథం చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ కామ్రేడ్ మల్లారెడ్డి గారికి జోహార్లు అర్పిస్తూ సెలవు. జోహార్లు కామ్రేడ్ మల్లారెడ్డి గారికి, జోహార్లు కామ్రేడ్ మల్లారెడ్డి గారికి. జోహార్. ఏపీ రైతు రంగం సీనియర్ నాయకులు కేశవరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత నర్సిరెడ్డి గారు కూడా ఉండాలి. మల్లారెడ్డి గారి మరణ వార్త చాలా ఆశ్చర్యం కనిపించింది. నెలకొకసారన్నా ఇద్దరం కుటుంబం మాట్లాడుకునేవాళ్ళం. 1979 వారణాసి మహాసభ నుంచి ఇద్దరం ప్రతినిధులుగా ప్రతి మహాసభలో పాల్గొంటూ రాష్ట్రంలో రాష్ట్ర కార్యవర్గంలో ఇంటూ పనిచేస్తూ ఆయన పుస్తకాల అధ్యయనం చేయడమే కాదు, ముందు రైతుల దగ్గరికి వెళ్ళి అధ్యయనం చేసేవాడు. ఏ సందర్భంలో సమావేశకు వచ్చినా ఒక గంట 2 గంటలో ఏదో ఒక గ్రామం వెళ్ళి రైతులతో కూర్చోవాలని కూడా అట్లా కూర్చునేవాడు. అట్లా రైతుల దగ్గర నుంచి స్వయంగా అడిగి తెలుసుకున్నటువంటి విషయాలను పేపర్ మీద పెట్టుకునేవాడు. అట్లా వ్యాసాలు రాసేవాడు. అట్లా ఆయన నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు ఎలా ఉన్నాయి. ఆయన లేని లోటు చాలా తీవ్రమైంది. పోరాటాలు పూర్తిగా సాగాల్సినటువంటి తరుణంలో అటువంటి నాయకులు లేకపోవడం లోటే. అయినప్పటికీ ఆ లోటును భర్తీ చేయడానికి మనందరం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ ఈ సందర్భంగా ఆయనకి జోహార్ అర్పిస్తూ, మేము హైదరాబాద్ వస్తే వారి ఇంటి దగ్గరే భోజనం చేయాలి. ఒకవేళ ఆయన ఊరుకున్న భాగ్యలక్ష్మి గారు ఊరుకునేది కాదు. మల్లారెడ్డి గారు వస్తే మా ఇంటికి భోజనానికి వచ్చాము. అట్లా ఈ 45 ఏళ్ళ మా ఇద్దరు సాధ్యం సాగింది. ఆయనకి, ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయన ఆశయాల కోసం కృషి చేస్తారని భావిస్తూ సెలవు. ధన్యవాదాలు కామ్రేడ్. ఇప్పుడు ఉపాధ్యాయ రంగం మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారిని మాట్లాడాల్సింది. కామ్రేడ్ మల్లారెడ్డి గారికి ఇస్తూ చాలా అంశాలు మన ముందు ప్రస్తావించబడ్డాయి. నేను ఉపాధ్యాయ సంఘ నాయకునిగా ఉండి ఉపాధ్యాయులు 50 సంవత్సరాలు దాటిన తర్వాత నేర్చుకుంటానికి ఇబ్బంది పడుతున్న సందర్భంలో
వారితో కలిసినప్పుడు వారు 85 ఏళ్ల వయసు మేమిద్దరం కలుసుకున్నప్పుడు వారు ఒక సందర్భంలో కంప్యూటర్లో చూస్తూ కంప్యూటర్ నేర్చుకొని కంప్యూటర్లో అధ్యయనం చేస్తుంటే అదే ఫోటో తీసి నేను ఉపాధ్యాయులారా 85 ఏళ్ళలో ఈ పెద్ద మనిషి కంప్యూటర్ ఆపరేషన్ చేస్తూ నేర్చుకుంటున్నారు కాబట్టి వారిని ఎప్పుడు కూడా మేమిద్దరం కలుసుకుంటే ఓ యంగ్ మ్యాన్ అని నేను సంబోధించేవాడిని. ఎందుకంటే యంగ్ మైండ్ ఇన్ ఓల్డ్ బాడీ. తన జీవితాంతం 90 సంవత్సరాల జీవితంలో కూడా యువకుడిగానే ఉన్నాడు తప్ప ఏనాడు వృద్ధాప్యం ఉంచినట్టు కనిపించలేదు. శరీరం మాత్రమే సహకరించలేదు. అటువంటి ధన్యజీవి అమరుడు. వారి జీవన విధానం మొత్తం కూడా చాలా మార్గదర్శకంగా ఉంది. వారికి మరొకసారి విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ నర్సిరెడ్డి గారు. ఇప్పుడు జూలకంటి రంగారెడ్డి గారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. పెద్దలు మల్లారెడ్డి గారు ఆయన గొప్ప నాయకుడు, ఆదర్శమైనటువంటి కమ్యూనిస్టు నాయకుడు. ఆయన ప్రత్యేకంగా నాకు ఒక గురువులాగా, ఒక ముఖ్య సలహాదారులాగా ఆయన చనిపోయేంత వరకు కూడా నాకు ఆ రకంగా ఏంటంటే సహకరిస్తూ పనిచేయడం అనేది జరిగింది. నేను 3 దఫాలుగా శాసనసభ్యునిగా ఉంటే ఆ 15 సంవత్సరాల కాలంలో అసెంబ్లీలో జరిగేటువంటి వ్యవహారాలు, బడ్జెట్ పెట్టినప్పుడు ఆ పుస్తకాలన్నీ కూడా తెప్పించుకొని అవన్నీ కూడా అధ్యయనం చేసి ఈ విషయాలపైన మీరు అసెంబ్లీలో మాట్లాడాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, ఈ పద్ధతిలో ఈ లోపం ఉందని చెప్పేసి ఎప్పటికప్పుడు మాకు ఆ రకంగా గైడ్ చేస్తూ చెప్పేవారు. పార్లమెంట్ సమావేశం జరుగుతుంటే పార్లమెంటులో బడ్జెట్ పెడితే వెంటనే ఆయనకు 1 గంట 2 గంటల్లోనే మొత్తం కూడా ఆయన స్టడీ చేసి ఇట్లా ఉంది కేంద్ర బడ్జెట్ అని చెప్పేవారు. ఆయన ఒక గొప్ప మేధావిగా, ఒక గొప్ప విలువలు కలిగినటువంటి నాయకుడిగా, నిజాయితీపరుడుగా ఆయన జీవితం అంతా కూడా సింపుల్గా ఒక చిన్న 2 గదుల్లో ఆయన జీవితం అంతా కూడా గడిపారు. ఆయన వెనకాల భాగ్యమ్మ గారు ఇద్దరు కలిసి మామూలుగా ఇంత సింపుల్గా ఉండేవాళ్ళంటే మనం చూసాం. కాబట్టి అలాంటి గొప్ప నాయకుని కోరుకోవడం మన ఉద్యమానికి హీరోలు, సిపిఎం పార్టీ రైతు ఉద్యమానికి ఆయన రాష్ట్ర నాయకుడు కాదు, జాతీయ నాయకుడుగా ఆ రకంగా ఏంటంటే గొప్ప పేరు తెచ్చుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఆ నాయకుని యొక్క త్యాగాలు, ఆయన చూపించినటువంటి మార్గం, ఆయన మనకు అందించినటువంటి ఎజెండా, దాన్ని ఏమాత్రం కూడా మర్చిపోకుండా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది మన ముందున్నటువంటి కర్తవ్యంగా భావించాలి, మనం ప్రతిజ్ఞ తీసుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా మల్లారెడ్డి గారికి జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాప సానుభూతిని తెలియజేస్తాం. జోహార్ మల్లారెడ్డి గారికి. జోహార్ జోహార్. అమర్ హై మల్లారెడ్డి గారు. అమర్ హై అమర్ హై. వృధాగావు మీ త్యాగాలు, సాధిస్తాం మీ ఆశయాలని. సాధిస్తాం సాధిస్తాం. థ్యాంక్ యూ మల్లారెడ్డి. వెస్లీ గారి ఉపన్యాసం పూర్తి కాగానే అందరూ వెళ్ళి ర్యాలీలో ఉండాలి. వెంటనే బాడీని తీసుకొచ్చే కార్యక్రమం కూడా ఉంటుంది. దీన్ని గమనంలో పెట్టుకోవాల్సిందిగా కోరుతూ వెస్లీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అట్లాగే రైతు ఉద్యమ నేత, ఆదర్శవంతమైనటువంటి కమ్యూనిస్టు, నిరాడంబరత కలిగినటువంటి నాయకుడు మల్లారెడ్డి గారు. అలాంటి మల్లారెడ్డి గారు మరణించడం అనేటటువంటి తీవ్రమైనటువంటి లోటు పార్టీకి, అట్లాగే కుటుంబానికి, మన ఉద్యమానికి తీవ్రమైనటువంటి లోటు. ఆయన వయసుకి ఇచ్చే చూస్తే ఆయన దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఒక తండ్రితో మాట్లాడినట్టు ఉంటుంది. ఆయన మాట్లాడేటటువంటి తీరును చూస్తే ఒక స్నేహితులతో మాట్లాడుతున్నంత ఫ్రీగా మాట్లాడుకునేటటువంటి స్వభావం ఉంటుంది. ఆయన ఆలోచనలు చూస్తే నేటి యువతరం ఎట్లా ఆలోచిస్తారో అలాంటి యువతరం ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఏ విషయాన్నైనా మార్పు జరుపుకొని ముందుకు పోవాలనేటటువంటి పద్ధతులు ఆయన ఆలోచించే నాయకుడు. ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి కానీ ఇతర అంశాల్లో ప్రాజెక్టుల విషయాలు కావచ్చు, రైతు ఉద్యమం విషయంలో కావచ్చు, సామాజిక తరగతులకు బడ్జెట్లో జరుగుతున్నటువంటి అసమానతల గురించి కావచ్చు, విద్యారంగంలో యువకులకు జరిగేటటువంటిది, సంక్షేమ పథకాలు అమలు చేసేటటువంటి దానిలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల పట్ల పూర్తిగా అవగాహన కలిగి ఉండి ఏ సమాచారం కావాలన్నా ఆయన వెంటనే ఇచ్చేయగలిగినటువంటి నాయకుడు.
సందర్భంలో ఆయన హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఉద్యమంలో భాగమవుతాడు, ఆఫీస్లో ఆయన పాత్ర నిర్వహిస్తాడని అనుకున్నాం. కానీ ఆ రకంగా జరగలేదు. ఆయన చివరి రోజు కలిసినప్పుడు మేమందరం కూడా కలిసి వెళ్ళేటప్పుడు ఇక ఎంతకాలం ఉంటాం, ఇక ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు అనే పద్ధతుల్లో ఆయన మాట్లాడాడు. అంటే ఆయన విషయం ఆయనకు అర్థమైంది, ఇంకా ఎక్కువ కాలం ఉండలేని అని అర్థమైంది. అందుకే ఇంకా ఎంతకాలం ఇంకా లాభం లేదు అనేటటువంటి ధోరణిలో ఆయన మాట్లాడాడు. నిజంగానే ఆ రూపంలోనే ఆయన మరణించడం అనేటటువంటి జరిగింది. ఆయన మరోసారి పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవ జోహార్లు తెలియజేస్తున్నాను. అలాగే కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మల్లారెడ్డి గారికి నిజమైనటువంటి నివాళి అంటే ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం, శ్రామిక వర్గాల రాజ్య స్థాపన కోసం జరిగేటటువంటి ఉద్యమంలో ఎలాంటి రాజీ లేకుండా పోరాటాలు ముందుకు నడపడం